ఎన్నికలు చేరువవుతున్నటువంటి వేళ కరెక్ట్గా రంగంలోకి వచ్చిన రవిప్రకాష్ తెలుగుదేశం పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతోంది రాష్ట్రాన్ని అంటూ చెప్పడం, ఆయన ఇంతకాలం సైలెంట్గా ఉండి ఒక్కసారిగా వచ్చేటప్పటికి అది వైలెంట్గా ఆయన ఫోకస్ చేస్తూ ఉండటంతో కలవరబడుతున్నటువంటి వైసీపీ శ్రేణులు రకరకాలైనటువంటి సర్వేలని తెర మీదకి తీసుకొస్తున్నారు. అందులో ఒకటి మొన్న చెప్పబడి పార్థదాస్ సంబంధించినటువంటి సర్వే, చాణక్యకి సంబంధించిన సర్వే. 15% మహిళల్లో ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా మొగ్గుంటే 3% పురుషుల్లో తెలుగుదేశం పార్టీ కూటమికి మద్దతు ఉందని. ఇప్పుడు తాజాగా మరొక సర్వే తెర మీదకి వచ్చింది. ఇది పివిఎస్ శర్మ గారు, మాజీ ఐఏఎస్ అధికారి అనుకుంటా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 104 నుంచి 110 స్థానాలు వస్తాయని అసెంబ్లీలో, అలాగే లోక్సభకు సంబంధించి 17 స్థానాల దాకా గెలుచుకుంటుంది అన్నట్టు అంచనా వేస్తున్నారు. తెలుగుదేశం జనసేన కూటమికి 55 నుంచి 65 లోక్సభ స్థానాలు, 55 నుంచి 65 అసెంబ్లీ సీట్లతో పాటుగా 7 లోక్సభ స్థానాలు గెలుచుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఇక్కడ బీజేపీని విడిగా చూపెట్టారు ఆయన, కూటమిలో కాకుండా. ఎందుకంటే బీజేపీ మొన్న విడిగా మేనిఫెస్టోలో ఇన్వాల్వ్ కాలేదు కాబట్టి బీజేపీకి 0 నుంచి 2 స్థానాలు అసెంబ్లీ గెలుచుకుంటుందని, 0 నుండి 1 స్థానం లోక్సభ గెలుచుకునేటటువంటి అవకాశం ఉంటుంది అన్నటువంటిది అంచనా వేశారు. 1 week ఆఫ్ క్యాంపైనింగ్ స్టిల్ లెఫ్ట్ ఫర్ ఎలక్షన్స్ బట్ ఓటర్స్ హ్యావ్ మేడ్ అప్ దేర్ మైండ్స్ టు రీఎలెక్ట్ వైఎస్ జగన్ యాజ్ సీఎం అంటూ ఆయన ప్రొజెక్ట్ చేసుకొచ్చారు పివిఎస్ శర్మ గారు.